హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అంటే యూట్యూబ్ ఛానల్. జైపాల్ అంటే యూట్యూబ్ ఛానల్లో మనకు ఒక కమెంట్ అయితే వచ్చినాయి, చాలా కమెంట్స్ అయితే వచ్చినాయి. దీంట్లో మనకు ముఖ్యంగా అన్న ఖమ్మం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పైన వీడియో చేయండి అని చెప్పేసి చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి విషయాలు మనం డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఖమ్మం కాలేజీ కాదు, ఆల్మోస్ట్ చాలా కాలేజీలకు సంబంధించినటువంటి కట్ ఆఫ్ వీడియోలు అయితే చేయబోతా ఉన్నా. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే ఖమ్మం మెడికల్ కాలేజ్ ఇది 2023లో మనకు ఈ కాలేజ్ అనేది స్టార్ట్ చేశారు. దీనికి సంబంధించి నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చేసి 100 సీట్స్ ఉన్నాయి. దీంట్లో 15 సీట్స్ వచ్చేసి ఆల్ ఇండియాకు, రిమైనింగ్ 85 సీట్స్ మనకు లోకల్ వాళ్ళతో ఫిల్ చేస్తారు. సో దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇంతవరకు అయితే మనకు ఖమ్మం GMC Khammam.org. సో ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ వల్ల యూజ్ ఏంటంటే రేపు పొద్దున మనకు దీంట్లో సీట్ వచ్చిన తర్వాత అక్కడ డాక్యుమెంటేషన్స్ ఏమేమి సబ్మిట్ చేయాలి, అడ్మిషన్ ప్రాసెస్ ఏంటిది, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఎప్పటికప్పుడు వాళ్ళు అందుబాటులో ఉంచే ప్రయత్నం అయితే చేస్తారు. సో అవన్నీ కూడా మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాం. లేదంటే సీట్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన వీడియోలు మనం చేస్తూ ఉంటాం, కాబట్టి అప్పుడు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మరి ఖమ్మం మెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటి 23 కట్ ఆఫ్, 24 కట్ ఆఫ్ చెక్ చేద్దాం. సో ఇక దీనికి సంబంధించినటువంటి కాలేజ్ కనుక చెక్ చేసుకుంటే ఓపెన్ కట్ ఆఫ్ వచ్చేసి మనకు 570 రౌండ్ వన్తో స్టార్ట్ అయిపోయి లాస్ట్ రౌండ్ 547తో నిండి అయిపోయింది. సో ఇక మిగతా BCA, BCB, BCC ఇవి చెక్ చేసుకోవచ్చు. ఇది ఖమ్మం మెడికల్ కాలేజ్కి సంబంధించి మనకు 2024లో రికార్డ్ అయినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఇది స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ 23 ఖమ్మం మెడికల్ కాలేజీ 506 ఓపెన్ కట్ ఆఫ్తో స్టార్ట్ అయిపోయి 490కి ఎండ్ అయిపోయింది. సో లాస్ట్ ఇయర్కి చెక్ చేసుకుంటే దాదాపుగా 55 మార్క్స్ అయితే మనకు డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. సో నిజంగా అంత డిఫరెన్స్ కనిపిస్తుందంటే ఒక్కసారి చెక్ చేద్దామండి. 24లో ఓపెన్ మెరిట్ ఎంత కట్ ఆఫ్ అయిపోయింది, తెలంగాణ ఓపెన్ మెరిటే చూద్దాం. సో తెలంగాణ ఓపెన్ మెరిట్ వచ్చేసి లోకల్ ఓపెన్ మెరిట్ 2156 కట్ ఆఫ్ అయిపోయింది. అదేవిధంగా మనకు ఇక్కడికి వచ్చేసి 2156 కట్ ఆఫ్ అయిపోయింది. ఇక్కడికి లాస్ట్ ఇయర్ అంటే 23లో కనుక చెక్ చేసుకుంటే 2481కి కట్ ఆఫ్ అయిపోయింది. సో ఇక్కడ BCB ఎందుకు కన్సిడర్ చేయట్లేదంటే వాళ్ళకి ఓపెన్లో ఉన్న సీట్ వచ్చి మనము ఇలాంటి కేసెస్లో చెక్ చేసుకోవాల్సింది తెలంగాణ ఓపెన్లో ఎంత సీట్ వచ్చేసింది. సో ఈ విధంగా చెక్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. సో ఇక డిస్ప్లే లిస్ట్ ప్రకారంగా 2650కి సీట్ వచ్చేసింది. మరి అంతకుముందు చెక్ చేసుకుంటే 2352కి. అంటే లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ అర్థం కావడానికి ఒక మార్కులు ఒకటే కాదు, ఈ విధంగా దీంట్లో ఉన్నటువంటి క్యాస్ట్ ర్యాంక్ ఎంత అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత, మెరిట్ ర్యాంక్ ఎంత, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. సో ఇంకొక శాంపుల్ కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. సో ఎస్సీకి 488కి 2024లో కట్ ఆఫ్ అయిపోయింది. అప్పటి ఎస్సీ ర్యాంకు 385, అప్పటి ఎస్సీ ర్యాంకు 385. అదేవిధంగా 23కి చెక్ చేసుకుంటే మరి ఇప్పుడు మనకు 23 రికార్డ్ ప్రకారంగా చెక్ చేసుకుంటే 401కి. అంటే లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఎప్పుడు పెరిగింది, మార్కుల పరంగా, క్యాస్ట్ పరంగా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటుంది. కాబట్టి సో మన వెబ్సైట్లో ఈ విధంగా ప్రతి కాలేజీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. సో ఇది మీరు ఖమ్మం మెడికల్ కాలేజీకి సంబంధించి 23కి సంబంధించిన స్క్రీన్ షాట్ తీసుకొని ప్రయత్నం చేయండి. ఇక ఆల్ ఇండియా ర్యాంక్స్ కూడా ఒకసారి వెరిఫై చేద్దామండి. ఆల్ ఇండియా ర్యాంక్స్ చెక్ చేసుకుంటే మరి ఓపెన్ 1,12,000తో స్టార్ట్ అయిపోయి 1,40,000 కట్ ఆఫ్ అయిపోయింది. ఇదే 23 1,18,000కే కట్ ఆఫ్ అయిపోయింది ఓపెన్ కట్. ఇది రికార్డ్ అయినటువంటి ఆల్ ఇండియా ర్యాంక్స్ ఆఫ్ ఖమ్మం మెడికల్ కాలేజ్. నెక్స్ట్ వచ్చేసి మెరిట్ ర్యాంక్ కూడా చెక్ చేద్దాం. మెరిట్ ర్యాంకులు వచ్చేసి ఇవి రికార్డ్ అయిన 23లో మనకు ఏపీ తెలంగాణ కాంబినేషన్లో చాలామంది అప్లై చేశారు, కాబట్టి అప్పటి మెరిట్ ర్యాంకుని మనం కన్సిడర్ చేయొద్దు. అయినా కూడా మెరిట్ ర్యాంకు ప్రాబబిలిటీ ఎలా ఉంది అనేది ఇక్కడ చెక్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. సో ఇది మొత్తం అయితే ఖమ్మం మెడికల్ కాలేజీకి సంబంధించి. సో ఇది మరి ఖమ్మం మెడికల్ కాలేజీలో నిజంగా మనకు సీట్ రావాలంటే మనం ఎంత టార్గెట్ పెట్టుకోవాలి అంటే ఒకవేళ ఓపెన్ అయితే లాస్ట్ ఇయర్లో వచ్చిన మార్కుల కంటే ఒక 20-30 ప్లస్ మార్క్స్ మీరు అదనంగా పెట్టుకొని టార్గెట్ పెట్టుకొని చదువుకునే ప్రయత్నం చేయండి. ఓపెన్లో మనకు సీట్ రావాలంటే దాదాపుగా 570 మార్క్ అంటే రౌండ్ 1లో ఏదైతే కట్ ఆఫ్ ఉందో ఆ కట్ ఆఫ్ లెవెల్ మార్కులు వచ్చేలాగా మీరు ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి. సో డెఫినెట్గా మనకు ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఖమ్మం మెడికల్ కాలేజీ 24లో ఎస్టాబ్లిష్ అయినటువంటి కాలేజీలో ఇది 23లో ఎస్టాబ్లిష్ అయినటువంటి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ కాలేజీలో దీనికి కూడా మంచి నేమ్ అయితే వచ్చేసింది ఖమ్మం మెడికల్ కాలేజ్ అనేది. ఇది ఎందుకంటే అక్కడ ఓపీ కూడా చాలా ఉంది. ఓన్లీ అక్కడ మనకు ఖమ్మం మెడికల్ కాలేజ్ ఒకటి ఉంది, దాని తర్వాత ఖమ్మం మెడికల్ కాలేజ్. సో ఓపీ అయితే చాలా బాగుందని విన్నాను.
కాబట్టి చెక్ చేసుకున్న ప్రయత్నం చేయండి. సో మరి 23లో వచ్చిన కాలేజెస్ చాలా ఉన్నాయి. జనగాం, జయశంకర్ భూపాల్, కామారెడ్డి, కరీంనగర్ది కూడా కొంత బాగానే ఉంది. కరీంనగర్, ఖమ్మం, నెక్స్ట్ కొమరం, ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల కూడా కొంత ఓపీ బాగానే ఉంది అని విన్నాను. నెక్స్ట్ వచ్చేసి వికారాబాద్ నియర్ బై హైదరాబాద్ ఈ విధంగా ఉంది. సో ఇది మొత్తం అయితే ఖమ్మం మెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటి అప్డేట్. మరి మీకు ఇక మీదట అంటే నీట్కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీ ముందుకి ఖచ్చితంగా తీసుకొస్తాను. అదేవిధంగా అన్న ఎంతసేపు నువ్వు చెప్పడం ఏంటన్నా, ఆ కట్ ఆఫ్స్ వాళ్ళకి ఎవరికి ఎక్కడ సీట్ వచ్చిందో, రౌండ్ 1లో ఎక్కడికి వచ్చిందో, రౌండ్ 1లో సీట్ వచ్చిన క్యాండిడేట్ అసలు జాయిన్ అయ్యిందా లేదా, ఇవన్నీ కూడా గత 3 ఇయర్స్కి సంబంధించిన రికార్డు మాకు మేమే చెక్ చేసుకుంటాము, మీతో ఇంటరాక్ట్ అవుతాము. సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలంటే సో మీకు నచ్చితే అంటే వెబ్సైట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, కట్ ఆఫ్ ర్యాంక్ ఉంది, కట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఎవరికి ఎక్కడ సీట్ వచ్చింది, గత 4 సంవత్సరాల కింద ఎవరికి ఎక్కడ సీట్ వచ్చిందని ఇన్ఫర్మేషన్తో సహా మొత్తం A to Z ఇన్ఫర్మేషన్ కాలేజ్ వైజ్గా, క్యాస్ట్ వైజ్గా, రౌండ్ వైజ్గా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే అందుబాటులో ఉంది. మరి 25కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటే డెఫినెట్గా వాళ్ళ అలాట్మెంట్ ఇచ్చిన తర్వాత 1-2 అవర్స్లో ఎప్పటికప్పుడు మీకు 25కి సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తారు. మరి ఈ 25కి సంబంధించిన దాంట్లో కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని, ఎందుకంటే 24లో చూశారు చాలామంది JPalanD.com వల్ల ఎంత అడ్వాంటేజ్ ఉందనేది. మెంటరింగ్కి డబుల్ అడ్వాంటేజ్ అయితే కంపల్సరీగా ఉంటుంది. మరి అలాంటి రిజిస్ట్రేషను అలాంటి యూజర్ పాస్వర్డ్ మీకు కావాలనుకుంటే మనకు యూజీకి సంబంధించి 2 ఆఫర్స్ ఉన్నాయండి. ఒకటి కేటగిరీ ఏకి సంబంధించిన ఆఫర్ వచ్చేసి 599 అండ్ కేటగిరీ బి అండ్ సి మేనేజ్మెంట్ కోట. దీంతోపాటు ఏపీ, తెలంగాణ అండ్ ఆల్ ఇండియా కోటకు సంబంధించిన ఈ 3 రికార్డ్స్ మీకు గత 4 సంవత్సరాల రికార్డ్స్ మొత్తం కూడా ఉంటాయి. సో ఎవరి దగ్గర వెతికినా కూడా మీకు ఈవెన్ యూనివర్సిటీకి వెళ్ళినా కూడా ఇంత అక్యురేట్ రికార్డ్ అయితే ఉంటుంది. కాబట్టి మీకు నచ్చితే, మీకు కుదిరితే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకొని ప్రతి కాలేజీకి సంబంధించిన రికార్డు మీరే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ కమెంట్లో ఏవి క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారో ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరే నచ్చిన టైంలో రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో ఇప్పుడు కనుక రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈ రిజిస్ట్రేషన్స్ 25లో జరగబోయే కౌన్సిలింగ్ ఏదైతే ఉందో, 25లో జరగబోయే కౌన్సిలింగ్ ఏదైతే ఉందో ఆ 25 కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా రిజిస్ట్రేషన్ అయితే మీకు ఓపెన్లోనే ఉంటుంది. సో ఇది మొత్తం మీద అయితే ఇన్ఫర్మేషన్. ఇక యూట్యూబ్ ఛానల్ నుంచి కూడా చాలా అప్డేట్స్ ఇవ్వబోతున్నాను. ఖచ్చితంగా మీకు నచ్చితే యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.